యాక్చువల్‌గా చెప్పాలంటే మనకి ఎలక్షన్ అనేది ఏప్రిల్ నెలాఖరికే ఉంటుంది లేదా ఏప్రిల్ మధ్యలో ఉంటుందని ఊహించాం మనం. ఆహ్, ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ నేతలు కూడా అదే అనుకున్నారు. చంద్రబాబు నాయుడు గాని, జగన్ గాని వీళ్ళందరూ కూడా ఏప్రిల్ మిడిల్‌లోనే ఉంటుంది ఎలక్షన్. సో, మనం క్యాంపెయినింగ్ గట్టిగా చేసుకోవాలని ఎప్పటినుంచో మొదలుపెట్టేసారు. చేసుకుంటున్నారు అన్ని రాజకీయ పార్టీలు. సీట్లు గాని, అది గాని, ఇది గాని కన్ఫర్మ్ చేసేసుకున్నారు. ఆల్మోస్ట్ మార్చి 16 తారీఖు నోటిఫికేషన్ అంటే అనౌన్స్మెంట్ రావడానికంటే ముందే కూడా భారీగా మన వాళ్ళు ఏర్పాట్లు చేసేసుకుని క్యాంపెయినింగ్ అది చేసేసుకున్నారు. క్యాండిడేట్ని కూడా కన్ఫర్మ్ చేసుకున్నారు 95% లేదా ఒక 80% అనుకోండి. సో ఇప్పుడు ఇంకా టైం దొరికింది. మే 13 తారీఖు ఎలక్షన్ అవడంతో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎలక్షనీరింగ్ చేసుకోవడంతో పాటు క్యాంపెయినింగ్ విషయంలో కూడా చాలా స్ట్రాంగ్గా దూసుకెళ్తున్నారు. అయితే జగన్ కానీ చంద్రబాబు కానీ వీళ్ళిద్దరూ ఇచ్చేటువంటి హామీలు ఏ రకంగా ఉంటాయి, ఎవరెవరు హామీల విషయంలో కరెక్ట్ పాయింట్లో ఉంటారు, స్ట్రాంగ్గా ఉంటారు, ఎవరిని నమ్మొచ్చు అనే విషయంలో జనాలకి ఇప్పుడు ఒక స్పేస్ దొరికింది. సో ఈ స్పేస్లో జనాలు ఆలోచించుకుంటారు, ఎవరు మాట మీద నిలబడే వ్యక్తి, ఎవరు అవసరం కంటే ఎక్కువ హామీలు ఇచ్చి వాటిని నిలబెట్టుకున్న అబద్ధాలు చెప్తారు. ఇట్లా ఈ రకమైన ఇద్దరూ ఆ టైపే నా ఉద్దేశంలో. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నటువంటి ఒక కొత్త పథకం లాంటిది. అదేంటంటే ఇప్పుడు ఏపీలో ఆల్రెడీ వాలంటీర్ల వ్యవహారం అనేది విపరీతమైనటువంటి డిస్కషన్గా మారింది. సో వాలంటీర్లని తమకి హెల్ప్ చేసి తమకి డబ్బులు తెచ్చిపెట్టే వాలంటీర్లని చంద్రబాబే దూరం చేస్తున్నారు తమ నుంచి అని ప్రజల్లో ఒక రకమైనటువంటి ఫీలర్స్ని నింపడంలో వైసీపీ సక్సెస్ఫుల్ అవుతుంది. సో ఈ సక్సెస్ని జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తూ రీసెంట్గా మాట్లాడినటువంటి ఆయన ఒక రోడ్ షో తర్వాత పబ్లిక్ మీటింగ్లో మాట్లాడినటువంటి ఆయన ఏమన్నారంటే 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో దాదాపు 30 నుంచి 40 మంది ముసలివాళ్ళు చనిపోయారు వడదెబ్బ తగిలి పెన్షన్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు. ఈ పాపం అంతా చంద్రబాబుదే, ఆయనే ఈ హత్య రాజకీయాలు చేస్తున్నారు, వీళ్ళందరినీ హత్య చేసింది ఆయనే, ఇట్లాంటి వ్యక్తిని హంతకుడని పిలుద్దామా, ఇంకేదన్నా కొత్త పేరు ఆయనకి పెడదామా అంటూ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి. దాంతో పాటుగా అదొక్కటే కాకుండా ఆయన ఏమన్నారంటే మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు ఎవరినైతే మిమ్మల్ని దూరం చేశారో, ఏ వ్యక్తుల నుంచి అయితే మిమ్మల్ని దూరంగా పెడుతున్నారో ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ చంద్రబాబు కానీ, వాళ్ళ విషయంలోనే నేను మొట్టమొదటి సంతకాన్ని చేస్తాను, వాలంటీర్లని ఇంకా బాగా చూసుకుంటాను, అవసరమైతే వాళ్ళకి పెన్షన్లు కూడా పెంచుతాను, అది వాళ్ళకి ఇచ్చే శాలరీ స్టైఫండ్ కూడా పెంచుతాను, మీకు ఇచ్చే పెన్షన్లు కూడా పెంచే ప్రయత్నం గురించి ఆలోచిస్తాము. అయితే నేను ఎలక్షన్లో మళ్ళీ గెలిచి సీఎం అయిన వెంటనే చేసే మొట్టమొదటి పని మళ్ళీ వాలంటీర్లని రంగంలోకి దించడం, వాళ్ళ కోసమే నా మొదటి సంతకాన్ని చేస్తాను అంటూ ఒక భారీ సంచలనమైనటువంటి ప్రకటనని జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పరిస్థితి. సో ఏపీలో రానున్న ఎన్నికల్లో గెలుపు ఎవరిదో మీరు చెప్పండి కామెంట్స్లో. ఏపీ ప్రజలు ఎవరికి ఓట్ అయిపోతున్నారు, ఓట్ ఫర్ చంద్రబాబు లేదా ఓట్ ఫర్ జగన్? మీ అభిప్రాయాన్ని కంపల్సరీ కామెంట్ రూపంలో తెలియజేయండి. అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది సర్వే సంస్థలు చూసి, ఇట్లాంటి కామెంట్స్ కింద సర్వే సంస్థలు చూసి వాటినే రిజల్ట్స్ కింద బయటకి ఇస్తాయి. కాబట్టి వీడియో చూసి వెళ్ళిపోవద్దు, కంపల్సరీ కామెంట్ చేయండి.